ఆ ప్రేమించిన ప్రభువే నీలో క్రియ జరిగించాలని కోరుకుంటున్నాడు. నేను నూతన సృష్టిగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన తన కొరకు నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన వాక్యమైన బీజం నీ లోపలికే పంపించాలని కోరుకుంటున్నాడు. దానికి ఏం చేయాలి? నువ్వు విరిగి నలిగిన మనసు ఏం చేయాలండి? నువ్వు ఆయనకు చోటు ఇవ్వాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రేమరా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథము 28 కాదమ్మా 28, 13, 14. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అందుకన్నాడా దేవుడు వాక్యం నీ లోపలికి వస్తున్నప్పుడు నీ దగ్గర కోసం ఏం చేయాలి? వెంటనే నీ యొక్క పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతాడంట. కనికరం పొందుతాడు. అంతేగాని ఎంత చెప్పినా కూడా దేవుని వాక్యం లోబడకుండా నీ అతిక్రమం అలాగే మనసు లోపల పెట్టుకుని ఉంటే ఏమవుతుంది? నీ హృదయము కఠినపరచబడుతుంది. పాపం మనిషిని ఏం చేస్తాడు సార్? కఠినపరుస్తుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఏం చేయాలి? మనము ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కఠినత్వము పనికి రాదని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము తెలియపరుస్తున్నాడు. జకర్యా 7:12 కూడా చదవండి. జకర్యా 7:12. కురు విందము వలె కఠినపరచుకొని గనుక మహోగ్రత వారి మీదకి వచ్చును. చూడండి, దేవుడు తన వాక్యం మన దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము ఆ వాక్యానికి ఏం చేయాలి? పరిపూర్ణంగా లోబడాలి. ఒకవేళ దానికి లోబడకుండా, వినకుండా, నమ్మకుండా ఉన్నట్లయితే నీ హృదయం ఏమవుతుంది? కఠినముగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? దేవుని ఉగ్రత వస్తుంది. అన్నమాట అర్థమవుతుందా? ఏమొస్తుందమ్మా? దేవుని కోపం మన మీదకి వస్తుంది. అందుకనే ప్రియులారా మన హృదయంలో ఏముండకూడదు? కఠినం ఉండకూడదు. మన హృదయం ఏం చేయకూడదు? కఠినం ఉండకూడదు. ఒకవేళ నీ హృదయము కఠినముగా ఉంటే ఈ దినం ఏం చేయ తెలుసా? దేవుని దగ్గర హృదయపు అవును ప్రభువా, అనేక సార్లు నీ వాక్యాన్ని నేను విన్నాను, నాకు అర్థమైంది, ఇది తప్పు అని తెలిసింది, ఒప్పుకున్నాను. మళ్ళీ ఇక్కడే దాన్ని ఏం చేశాను? మర్చిపోయి మళ్ళీ బయటకి ఏం చేశాను? మళ్ళీ అదే విధిగా జీవిస్తూ ఉన్నాను. అనేక సార్లు నాతో మాట్లాడినప్పటికీ నాలో ఏం లేదు, మార్పు రాలేదు. నేను అనేక సార్లు నువ్వు చెప్పిన మాటకి ఏం చేయాలి? నమ్మలేకపోతున్నాను అని నువ్వు గ్రహించి ఏం చేయాలి తెలుసా? ఈ దినమున ప్రభు దగ్గర నిజముగా నువ్వు మొరపెడితే నీ దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? నీలో ఉన్న కఠినమైన హృదయాన్ని ఏం చేయాలి? తీసివేయగల శక్తివంతుడు. అందుకే ప్రభు ఒక వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 36:26లో మనం చదివినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము 36:26 నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, కలగజేసేదను. ఏమన్నాడు ఇక్కడ? రాయి లాంటి గుండెని ఏం చేస్తాడు దేవుడు? తీసేస్తాడంట. మాంస గుండెను చూడండి. ఒకవేళ నీకు నిజంగా కఠినత్వం హృదయం వెళ్ళిపోవాలి, నా మనస్సు ఒక మెత్తటి భూమిలాగా మాంస వృద్ధిలాగా నేను ఉండాలి కదా. మెత్తటి మన్ను ఉన్నదనుకోండి, ఏమవుతుంది? విత్తనము చక్క 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 వేర్లు లోపలికి వెళ్తుంది,
లోపలికి ఎంత వెళ్తుందో పైకి కూడా అంతే వస్తుంది. చాలామంది ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే ఏం చేస్తాం, మన హృదయాన్ని ఏం చేస్తామమ్మా, కఠినపరుచుకుంటాం. దానికి కారణం ఏంటంటే మొట్టమొదట దేవుని మీద, దేవుని వాక్యం మీద ఉన్నటువంటి యొక్క అపనమ్మకం, అవిశ్వాసం. అర్థమైందండి? రెండోది ప్రియమైన బిళ్ళారా, దేవుడు ఎంత చెప్పినా కూడా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి నానా రకాల కారణాలు చెప్తూ ఉంటారు. కొంతమందికి తమ పాపాలు ఒప్పుకోవడానికి ఏమంటారు దాన్ని, నామోషి అంటే ఏమంటారు దాన్ని, అందరూ ఏమనుకుంటారో అని ఏం చేయడము, భయపడటం, సిగ్గుపడటం. అర్థమైందండి? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏం చేయరు వాళ్ళు, సిగ్గుపడతారు, భయపడతారు. అరే ఇది వదిలిపెడితే మళ్ళీ వేరే ఏదన్నా నేను వేయగల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలామంది సిగ్గుపడి ఏం చేస్తారు, అతిక్రమణను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అర్థమైందండి? తర్వాత ఏం చేయరు ప్రేమరా, దేవుని వాక్యం ప్రకారం జీవించక వాళ్ళకి ఏముండదు, మనస్సు ఉండదు. దీన్ని బట్టి అనేక మంది ఏం చేస్తారు, తమ హృదయాలను ఏం చేస్తారమ్మా, కఠినపరుచుకుంటూ ఉంటారు. కానీ దానివలన రాబోతున్నటువంటి శిక్ష మాత్రము మనకి తెలియదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వానికి అంట ఏంటంట, హఠాత్తుగా మరణం అంట. అందుకని ప్రియులారా, దేవుడు మనల్ని నువ్వు మరణించాలని, నువ్వు నరకానికి వెళ్ళాలని, నువ్వు నాశనం అవ్వాలని ఏమాత్రము కోరుకోవట్లేదు. కానీ ఆయన మాటలకు హృదయపూర్వకంగా ఏం చేయి, నీ హృదయాన్ని ఇచ్చి ఆయన ప్రేమను గ్రహించి ఏం చేయాలి, ఆయన ప్రేమలో విశ్వాసం ఏం కావాలి, వేరు పారాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వేరు పారుతుందో, దేవుని వాక్యాన్ని నీ జీవితం పరిపూర్ణముగా, ఏది ఏమైనా సరే, కష్టం వచ్చినా సరే, శ్రమ వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, నేను మాత్రం ఏం చేస్తాను, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం ఏం చేస్తాను, జీవిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు, ఆయన చూసుకుంటానన్నాడు. కాబట్టి నేను చేస్తాను, ఆయన చెప్పినట్టుగా నడుస్తానన్నటువంటి ఒక హృదయపూర్వకమైనటువంటి విశ్వాసము, సమర్పణ మనకి అవసరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి ఎన్ని చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. కూర్చోండి, అక్కడే కూర్చోండి. అర్థమైందండి? కాబట్టి అలాంటి యొక్క విశ్వాసము, అలాంటి యొక్క నమ్మకము, అలాంటి సమర్పణ ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా దేవుని ఆత్మ ఏం చేస్తుంది, క్రియ జరిగిస్తుంది. ఒకవేళ నీకు జీవితంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా కూడా అవేమీ చేయలేవండి. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ కూడా. వేరు లోతుకుందనుకోండి, నువ్వు పైన వర్షం పడకపోయినా, ఎంత ఎండ కొట్టినా కూడా చెట్టు ఏమనదు, పచ్చగానే ఉంటుంది, ఎండిపోదు. పై వేరి ఉంటే 4 రోజులు తడి లేకపోతే ఏమవుతుంది, ఎండిపోతుంది. కానీ ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది విశ్వాసం ఎలా ఉందంటే, చిన్న కష్టం వచ్చిన 4 రోజులు బాధలు వచ్చాయి, 4 రోజులు కష్టాలు వచ్చాయి అనుకోండి, ఏమైపోతుంది, మనం ముఖము మాడిపోద్ది, అందరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, చర్చికి వచ్చిన ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కూడా మనసు ఉండదు, ప్రేయర్ రాగానే వెళ్ళిపోతారు. దానికి ముందు అంత మంచిగా ఉన్నప్పుడేమో అందరితో పలకరిస్తాం, అందరితో ప్రైజ్ లార్డ్ చెప్తాం, ఆ పని ఈ పని చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం. కానీ శ్రమ ఉందనుకోండి, ఏదో బాధ ఉందనుకోండి, కష్టం ఉందనుకోండి, ఏం చేస్తాం, లేటుగా వస్తాం, ఎక్కడక్కడ కూర్చుంటాం, పాటలు పాడినప్పుడు చప్పట్లు కూడా కొట్టబుద్ధి కాదు, నోరెత్తి ప్రార్థన చేయడానికి రాదు కదా. ఎప్పుడు ఆమె అంటున్నప్పుడే వెళ్ళిపోయి ముసుగేసుకొని పడుకుంటాం. అర్థమైందా? కానీ నిజమైన విశ్వాసి ఎండ తగిలితే ఇంకా పచ్చగా తలతల మెరుస్తుంది కదా. మీరు ఎప్పుడు చూడారు, ఎండ మంచి నీళ్ళు పచ్చగా ఉన్న చెట్లు ఎలా ఉంటాయి, ఎండకు వస్తే ఎండ వాడిపోదు, ఏమవుతుంది, ఇంకా మెరుస్తుంది. ఆ వెలుగేమి మనకి
ప్రకాశిస్తుంది. అలాగే నీ వేరు లోతు ఉందనుకో, నీ ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అర్థమైందా? నీ సంతోషం ముఖం చూడంగానే ఏమవుతుంది? చెప్పక్కర్లే మన దుఃఖము మన సంతోషము, దుఃఖంతో ఉన్నామా సంతోషం ఉన్నామా అని మన నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదు. ముఖం చూసి తెలిసిపోద్ది. అంతే కదమ్మా? ముఖం చూసి ఏమవుతుంది? నువ్వు సంతోషంగా ఉన్నావా దుఃఖంతో ఉన్నావా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని నీ యొక్క వేరేం కావాలి? లోతుకు వెళ్ళాలి. లోతుకు ఏం చేయాలి? రాయిలాగా నీ హృదయము ఉండకూడదు. ఈజీగా లోపడే స్వభావం కావాలి. ఏ స్వభావం కావాలండి? దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి ఏం చేయాలి? లోబడాలి. దేవునికి కావాల్సిందే లోబడటం. అర్థమైందండి? సింపుల్ అంటే ఏది? లోపడటమే, అంతే. విశ్వాస జీవితంలో ఏంటి అర్థము? లోపట్ట విధేయత చూపించడం, చెప్పింది వినటం, అంతే. దేవుడు ఏం చెప్తే అది వినటం. అదే దేవుడు నీ దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ఆత్మీయంగా ఎదుగుతావు. అర్థమైంది? దేవుని ప్రేమతో నింపబడతావు. అర్థమవుతుందండి? అప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ ఫలము ఏమవుతుంది? ఏమండి? వినండి. అయితే ఇక్కడ బాగా గ్రహించాలి. అర్థమైందండి? కాబట్టి దేవుని వాక్యానికి ఏం కావాలి? మనము పరిపూర్ణంగా లోబడాలి. లోపడటమే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. బైబిల్ అంతట్లో కూడా ముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటిదంటే లోబడటం లేదా విధేయత. లోబడటము లేదా విధేయత, దాని మీదనే ఆధారపడి ఉందండి. ఆదాములు ఏం చేయాలి? లోబడలేదు, విధేయత చూపించలేదు, అయిపోయింది. యేసుక్రీస్తు ఏం చేశాడు? మనందరి బదులు ఆయన విధేయత చూపించాడు. ఎంతవరకు? ప్రాణం పోయేంతవరకు, శిలువ మరణం పొందేంత వరకు ఏం చేశాడు? ఆయన విధేయత చూపించాడు. అదే రీతిగా మనం విధేయత చూపిస్తున్నప్పుడే ప్రేమలారా మనం కూడా ఏమవుతాం? ఫలించగలము, అభివృద్ధి పరచబడగలము. అంతే తప్ప రాయి నేల ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగిచ్చే, నిజంగా హృదయపూర్వకంగా ప్రభుకి అప్పగి, దేవుడు ఏం చేయగలడు? నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేస్తాడు. కానీ చూడండి, యెషయా గ్రంథం 5:2 కూడా చదవండి ఒకసారి. 5:2 యెషయా గ్రంథము 5:2. చూడండి, ఇక్కడ దేవుడు ఒక ద్రాక్ష చెట్టును, ద్రాక్ష తోటను నాటాలని ఉద్దేశించాడు. అర్థమైందండి? యాక్చువల్గా ఇది ఒక ప్రవచన రీతిగా ఇజ్రాయెల్ గురించి చెప్తున్న మాట. నేను అక్కడ దాకా పోవట్లేదు, కానీ మీకు అర్థం అవటానికి ఏంటిదండి? తోట గురించి చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి? దేవుడు ఏం కోరుకున్నాడు? ఒక తోటను నాటాలని కోరుకున్నాడు. ఒక ద్రాక్ష తోట నాటాలని కోరుకున్నాడు. అది ఉట్టిగానే నాటుతుండైనా, అరే ఏదో స్థలం ఉంది కదా అని తీసుకొచ్చి నాటేస్తున్నాడా? లేదు. దాన్ని ఏం చేస్తున్నాడు? బాగా త్రవ్వి రాళ్ళను ఏరి వింటున్నారండి. ఒక నువ్వు కూడా ప్రభా నన్ను కూడా ఏం చేయి? బాగా తవ్వు ప్రభా అని ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గర మొర పెడితే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడమ్మా? తవ్వుతాడు. తవ్వడం అంటే బాగా మంచిది కదా, వద్దా? లేదు ప్రభా, ఎట్లా పర్వాలేదు అట్లా పెట్టే పైన నా చెట్టు ఏమవుతుంది? 2 రోజుల్లో ఎండిపోద్ది. చాలామంది అలాగే ఉంది. మన భూమి కఠినంగా ఉంటుంది. అందుకే ఎన్ని రోజులు వాక్యం విన్నా, ఇప్పుడు విన్న వాక్యం సాయంత్రం చెప్పమంటే ఎండిపోద్ది. అప్పటికే ఎండిపోయి గాలి కొట్టుకుపోతుంది. అంతే కదా? ఇప్పుడు ఎండిపోయిన చెట్లు ఉంటాయి కొన్ని, ఎండిపోయిందంటే ఏమవుతుంది? ప్రేమ ఇక్కడ చూడుకుంది, అట్లాగే అయిపోద్ది. ఎందుకంటే మనకేం లేదు, మన ఇక హృదయం ఏం కాలేదమ్మా? పంపలేదా?
అది తవ్వమని అడగాలి మీరు అందరూ. అర్థమైందా? తవ్వంట బాగా తవ్వి ఏం చేస్తున్నాడు? రాళ్ళను తీసివేస్తున్నాడంట కదా. మీరు ఎప్పుడన్నా పొలం పనులకు వెళ్ళారా? బీడు భూములు ఉంటాయి, అర్థమైందా? బీడు భూములు ఏం చేస్తారండి అంటే, బీడు భూములు అంటే రాళ్ళు రప్పలతో నిన్న భూమి, ఎప్పుడు అక్కడ వ్యవసాయము చేయనటువంటి స్థలం అన్నమాట. అందులో రాళ్ళు ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళ దున్నాలి. ఎంత దున్నుతారు? పెద్ద పెద్ద ఫుల్ డౌజర్ లాంటి పొక్కిల్ లాంటి వాటితో దున్ని తర్వాత ఏం చేస్తారు? గడపారతో రాళ్ళు ఏరుతారు. బాగా దాన్ని ఏం చేస్తారు? ఏరుతారు. అయితే ప్రియులారా, మనము కూడా మరి భూమి మంచిదే రాయబడింది, సత్తువు గల భూమి అని రాయబడింది. చదవండి ఫస్ట్లో కదా, ఫస్ట్ చదవండి 1:5. సత్తువ భూమి గల కొండ మీద. భూమి ఎలాంటిదంట? సత్తువు గల భూమి. సత్తువు గల భూమి అంటే మంచి సారవంతని భూమి. నీవు నేను ఎలాంటి భూమి అనుకున్నావండి? మంచి భూమే, ఫలించగల భూమి. ఎప్పుడు కూడా మనము అయ్యా నేను ఆ రీతికి నడవలేనయ్యా, జీవించలేనయ్యా, అలాంటి ప్రేమ చూపించలేనయ్యా, ఆ రీతిగా విశ్వాసం ఉండలేనయ్యా అని ఎప్పుడు మీరు అనుకోకూడదు. మనందరం ఎవరము అంటే దాని అర్థము ఫలించగలవు. దేవుని యొక్క దేవుడి యేసుక్రీస్తు కొరకు నువ్వేం చేయగలవు? ఫలించగలవు నువ్వు. కానీ ఫలించాలంటే కొన్ని కార్యాలు చేయాలంతే. అర్థమైందండి? మరి అర్థమవుతుందండి? కానీ ఆ పనులు కూడా ఎవరు చేస్తూ ఉంటున్నారు? దేవుడు చేస్తూ ఉంటున్నాడు నీలో. నువ్వు చేసి ఏం లేదు. ఏం కావాలి? కేవలం నువ్వు ఆయన చేతికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి, సమర్పణ కావాలి. అందుకే ఎవరు కూడా నేను ఆ రీతిగా జీవించలేను, ఈ రీతిగా ఉండలేను, నా వల్ల కాదు అని ముందే డిసైడ్ చేసుకొని మాత్రం దేవుడి దగ్గర ఉండకూడదు. సరే, ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు బూడి భూమి వలె ఉన్నా, రాళ్ళు రప్పలు ఉన్నా, ముళ్ళ పొదలు ఉన్నా, అర్థమవుతుందా? నిన్ను ఏం చేయగలడు? ఫలభరితమైన భూమిగా చేయగల శక్తివంతుడైన. సరే, మర్చిపో. అందుకే తీసుకొచ్చాను నిన్ను. ఉటికినే తీసుకోరాలేదు. వ్యవసాయం చేసేవానికి ఎరక ఈ భూమిలో ఏ పంట వేస్తే వస్తుంది, దీన్ని ఎలా ఫలభరితముగా చేయొచ్చో. అన్ని భూములలో ఒకే పంట రాదు. విన్నానన్నమాట. అన్ని స్థలాల్లో ఒకటే పంట రాదు. నాలాగా మీరు ఉండలేరు, నీలాగా నేను ఉండలేను. ఒక్కొక్కరు అందరూ ఒక రీతిగా ఉండలేరు. మనం వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకమైన పంటను చూస్తాం. మన బిఫోర్ వీక్లో అక్కడ ఏంటంటే పండ్రొట్టి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాం మేము, తమిళనాడులో. అక్కడ భూమి అంతా ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంది. ఇక్కడ ఉన్నట్టుగా వరి పంటలు ఏం కనబడవు. అక్కడ వరి పంటలు కనబడవు. ఇక్కడ ఉన్న ఏ పంట అక్కడ కనబడదు. ఎక్కడ చూసినా ఏముంటుంది తెలుసా? జీడి మామిడి తోట. ఎక్కడ చూసినా ఏముంటుంది? ఇంకా తర్వాత ఏమిటి? ఇంకోటి ఏంటది? పనస పండుతో తోట. పనస పండు తెలుసు కదా, మనకి విశాఖపట్నం కూడా ఫేమస్ ఇక్కడ చాలా. అయితే విషయం ఎందుకు? అక్కడ వ్యక్తులకు తెలుసు, ఆ రైతుకు తెలుసు, ఇక్కడ ఇది వేస్తే పంట బాగా వస్తుందని తెలుసు. అక్కడ పండిన ఆ యొక్క జీడి పప్పు వరల్డ్ ఫేమస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ. అంటే విషయానికి వద్దాం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు తెలుసు నువ్వు ఎలాంటి పంట నీ ద్వారా తీయాలో. సింపుల్, నువ్వేం చేయాలి? దేవుడు నీ జీవితాన్ని అప్పగించుకోవాలంతే. అది రాళ్ళని రప్పలను అన్ని సరి చేసుకోగల శక్తి మంతుడు. అర్థమైందండి?
అంతేగాని నా వల్ల అలా ఉండలేనండి, ఇలా చేయలేనండి, ఇలా నడవలేనండి అనుకొని నీ మట్టుకు నువ్వే నీ హృదయాన్ని అవిశ్వాసము చేత, నిరాశ చేత, నిస్పృహ చేత ఏం చేయకూడదు? కఠినపరచుకోకూడదు. అర్థమైందండి? కాబట్టి దేవుడు నిన్ను ఏం చేయాలనుకున్నాడు? ఒక ఫలభరితముగా ఉండాలని కోరుకుంటున్నాడండి. ఫలభరితమైనటువంటి ఒక జీవితం నీకు ఇవ్వాలని కోరుకున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రభువా నన్ను ప్రేమించావు, నా కొరకు ఏం చేశావు? కల్వారి రక్తం కార్చావు, నన్ను రక్షించుకున్నావు. మరి నేను ఏ రీతిగా ఫలించాలో నన్ను ఫలింపచేయి. నేను ఫలించడానికి నాలో ఉన్నటువంటి ప్రతి ఆటంకిని నన్ను ఏం చేయి? తొలగించి నేనేం చేయాలి? నీ కొరకు ఫలించాలి. నా మూలంగా ఏం చేయాలి? నీ నామానికి మహిమ కలగాలి. నా మూలంగా అనేక మందికి ఉపయోగపడాలి. నా మూలంగా అనేక మంది మేలు పొందాలి. నా మూలంగా అనేక మంది నిన్ను తెలుసుకోవాలి. నీ ప్రేమను, నీ యొక్క ప్రేమను, నువ్వు ఎంత గొప్ప దేవుడువో ఆ యొక్క మంచితనాన్ని అన్నీ కూడా ఏం చేయాలి? ఇతరులు తెలుసుకోవాలయ్యా. నా ఇంటి దగ్గర కావచ్చు, నేను పనిచేసే స్థలంలో కావచ్చు, మరి నేను చదువుకునే స్థలంలో కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, ఎక్కడున్నా అక్కడ ఏం చేయాలి? నేను ఒక ఫలభరితమైన చెట్టుగా ఇతరులకు ఉపయోగపడాలి. దాంతో నీ నామానికి మహిమ కలగాల. ప్రభుని ఏం చేయాలి? మన జీవితాన్ని ఏం చేయాలి? ప్రభుకి సమర్పించుకోవాలి. అందుకని ఒక చక్కటి మాట ప్రభు కూడా చెప్తాడు చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడంటే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. చూడండి ఏమన్నాడండి? మీరు ఫలించుట వలన తండ్రి, మంచిగా చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా అన్నాడు. మీరు ఫలిస్తే ఏమవుతాడు? నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. కానీ ఒక తోట ఉందనుకోండి, చక్కగా ఫలంతో నింపబడి ఉండగానే అది చూసి ఏమంటారు? ఈ తోట ఎవరిదయ్యా అంటారు కదండి. తోట ఎవరిదయ్యా అంటారు. ఫలానా వ్యక్తిదయ్యా. ఫలానా వ్యక్తి అనగానే అబ్బా ఎంత మంచిగా పంట వచ్చిందయ్యా, ఈ సంవత్సరం ఆ రైతుకు మంచి దిగుబడి వచ్చిందయ్యా అంటారు కదా. అంటే ఎవరు గొప్ప చేయబడుతున్నారు? ఆ యొక్క తోట యజమానుడు. అలాగనే మనము ఫలించటం వలన ఎవరికి మహిమ వస్తుంది? ఉట్టిగా హల్లెలూయా హల్లెలూయా అనేస్తే రాదు. హల్లెలూయా అని తప్పని అనట్లే, కేవలం హల్లెలూయాతోనే మనం ఆగిపోతాం. అర్థమైందా? లేకపోతే కోటి కోటి స్తోత్రం అనేస్తాం, ఒక్కటి వెప్పి కోటి కోటి అనేస్తాం. అర్థమైందా? దానివల్ల వచ్చేది ఏమీ లేదు. కానీ ఏం కావాలి ప్రియమారా? నీ యొక్క ఫలాలు అంటే ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యము కావాలి. వెళ్ళి ప్రతి చోట నువ్వు ఉన్న ప్రతి స్థలం ఇతరులకు ఉపయోగపడాలి. నీ కొరకు కాదు, ఎవరి కొరకు ఉపయోగపడాలి? ఇతరుల కొరకు ఉపయోగపడాలి. నేను చూసి నిజంగా దేవుని బిడ్డ, ఏమో దేవుని బిడ్డ. ఇప్పుడు మనం తప్పు చేసినా ఏమంటారు తెలుసా? ఎవరిని ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎంతో మంది ఉన్నారు, ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల మార్గాలు అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఎవరు లేరు కదండి. ఎవరిని దేవుని బిడ్డలు అంటారా? కానీ ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వాళ్ళు మాత్రం ఏమన్నారు? మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, తప్పు చేస్తేనేమో ఇలా చేయొచ్చునా దేవుని బిడ్డలు అంటారు. అవునా కదా? అలాగే దేవుని ప్రేమ చూపించామనుకో, అవునండి నిజంగా వారు దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళు ఇంతగా ప్రేమ చూపించారు, ఇంత మౌనంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత తిట్టినా వాళ్ళు చూడు ఏం మాట్లాడటం లేదు. ఎందుకు? దేవుని బిడ్డలు. అలాగనే
మనం మనం ఎవరమంటే దేవుని బిడ్డలమని, సర్వ సృష్టికర్త దేవుని బిడ్డలమని ప్రపంచం నమ్మకపోయినా నోటితో ఏమవుతుంది మనల్ని చెప్తుంది, అంతే కదా. వాళ్ళు నమ్మకపోయినా మనం మాత్రం ఏం చేస్తున్నాం, మనల్ని మాత్రం దేవుని బిడ్డలు అని వాళ్ళు పిలుస్తున్నారు. కాబట్టి ఆ పేరు పెట్టుకున్న దాన్ని బట్టి అయినా మనం ఏం చేయాలి, ప్రభు స్వభావం కలిగిన వారుగా జీవించాలి. మరి అర్థమైందండి? ప్రభు స్వభావం గల వారంగా జీవించడం నేర్చుకోవాలి. అంతేగాని అవమానం మాత్రం కలగకూడదు. వాళ్ళు అవమానం కలిగితే మాత్రం దేవుడు కూడా ఊరుకునేవాడు కాదు. ఆయన నామానికి అవమానం కలిగితే ఊరుకుంటాడు ఆయన? ఆయన ఎవరంటే రోషము గల దేవుడు. ఆయన ఎవరండి? రోషము గల దేవుడు. అర్థమైంది? ఆయన నామానికి అవమానం తీసుకొస్తే ఆయన మౌనం ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన మహిమపరచట కొరకు, ఆయన నామ మహిమ కొరకు, ఆయన నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని ఉద్దేశం ఏం చేశాడు? నిన్ను రక్షించుకున్నాడు. రక్షించుకొని నేను ఇంతగా ఏం చేస్తున్నా, ఆయన నీకు పట్ల కార్యము జరిగేస్తున్నాడు. మనమేమో హృదయం కఠినపరుచుకొని ఏం చేస్తాం, మనము ప్రేమారా ఎప్పటికప్పుడు మనము మర్చిపోతూ ఉంటాం. లేదా లోకసం అనేకములు మన హృదయాల్లో పెట్టుకొని దేవుని వాక్యాన్ని మన హృదయం ఏముండదు, చోటు లేకుండా చేసుకుంటాం. నీళ్ళు నిలవని తొట్టులాగా ఉంటుంది కొన్నిసార్లు. నీళ్ళు నిలవని తొట్టులు అంట. ఇర్మియా భక్తుడు అంటాడు ఏంటంటే, మీరందరూ ఏం చేశారు, నీళ్ళు నిలవని తొట్లను మీ కొరకు ఏర్పాటు చేసుకున్నారు అంటాడు. అర్థమైందా? ఎంత పోసినా ఎక్కడ పోతుంది? నీరు నిలవని తొట్లు అంటే అర్థమైందమ్మా? అది ఎక్కడో పగిలిపోయింది ఆ తొట్టే. పగిలిపోయిన తొట్లు ఎంత నీళ్ళు వేసినా నిలుస్తుందా? నిలవదు. అలాగా ఎక్కడో అక్కడ మన జీవితం ఏముంది, మన యొక్క జీవితము పక్కకి మన మనసు ఉంది. ఎక్కడో ఒక చోట ఏం చేస్తున్నారు, రంధ్రము. లోకం కొరకు ఒక స్థానము పెట్టుకున్నాం, పాపం కొరకు ఒక స్థానము ఏర్పాటు చేసుకున్నాం, లేదా శరీరాశ కొరకు ఒక స్థానము ఏర్పాటు చేసుకుని, ఇలా రకరకాలుగా మనం రంధ్రాలు ఉండబట్టి ఎంత వాక్యం విన్నా ఏం చేస్తుంది, నిలబడకుండా పోతుంది. అలా ఉండకూడదండి. మన హృదయం ఏం చేయాలి, దేవుని వాక్యమే ఇంకా సమృద్ధిగా నివసించాలి. ఆ వాక్యం తప్ప మరొకటి మన హృదయం నుంచి వేరే రాకూడదు, అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనము ఇక దేని గురించి ఆలోచన వచ్చే పని లేదు. అందుకే మనకు ఒక పేరు ఉంది, మన ధన్యుడు. మనం ఎవరమంట, యెహోవాను నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరండి? ధన్యులు. తన అతిక్రమణ పరిహారం పొందిన వాడు ఎవరు? ధన్యులు. మనం ధన్యులమయ్యా. ధన్యులు అంటే అర్థం ఏంటి తెలుసా? ధన్యులం అంటే అర్థం ఏంటిదండి? ధన్యులం అంటే అర్థం ఏంటి? కొరత లేని వారం అని. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంటుంది. బ్లెస్డ్ అంటే ఆశ్రయింపడిన వాడు. ఆశీర్వాదం అర్థం ఏంటిది? కొరత లేనివారు అని అర్థం. ఎందుకంటే అన్ని కొరతలు తీర్చేవాడు మనకి ఉన్నాడండి. శ్రీమంతుడు ఉన్నాడు మనలో. శ్రీమంతుడు అర్థం ఏంటిది? అంతే కదా. ఆయన ఎవరు? మన సొంతమయ్యాడు కదా. మరి ఆయన మనకు సొంతమైంది కాబట్టి ధన్యులం. ఇక్కడ అతి ధన్యత మనం పొందుకున్నాం. కాబట్టి మనం దేని గురించి ఏం చేయకూడదు, చింతపడకుండా ఆయన కొరకు మనం ఎలా జీవించాలి, నేను ఫలించాలి. అందుకని మనం ఏం చేయాలి, అవిశ్వాసంతోనో, తర్వాత మన యొక్క అపనమ్మకంతోనో, మన పాపాన్ని బట్టో, ఇక రకరకాలుగా మన హృదయాన్ని కఠినపరచుకొని ఏం చేయాలి, ప్రభువుకి మన హృదయాన్ని పరిపూర్ణంగా సమర్పించుకొని ప్రభు వాక్యం మాత్రం మన హృదయంలో ఏం చేయాలి, నివసించి ఉన్నట్లయితే నిత్యము మనం ఏం చేయాలి, ఫలించడం అనేది జరుగుతూ ఉంది. ప్రభు మనల్ని ఏం చేయాలి, ఫలింప చేయగల శక్తివంతుడని దేవుని వాక్యం మనకు క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. ప్రేమరా ఫిబ్రవరి 3:13 ఒకటి చదవండి. ఫిబ్రవరి 3:13. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠిన పరచబడకున్నట్లు నేడు
నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును చాలండి. ఇక్కడేమన్నాడు? పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీ హృదయాన్ని ఏం చేయకూడదు, కఠినపరచుకోకండి. కొంతమంది ఏమంటారు, ఏదో పొరపాటున పాపం కూడా పడిపోతాం, కొన్నిసార్లు పాపం చేసేస్తాం. అంటే ఏమనుకుంటాడంటే, ఏముందులో అయిపోయిందిగా, పాపం జరిగించానుగా, ఇంకా అయిపోయింది, ఇక ప్రభు నన్ను క్షమించడు అనుకుని ఏం చేస్తారు వాళ్ళు? అలాగే వెనకకు పాపం వెంబడి పాపం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళ హృదయాలు ఏమవుతాయి? కఠినమైపోతూ ఉంటుంది. కొంతమంది అవిశ్వాసం చేత కఠినపరచబడుతున్నారు, కొంతమంది పాపం చేత కఠినపరచబడుతున్నారు, కొంతమంది ఏమవుతున్నారండి? ప్రభుకి తమ జీవితాన్ని ఏం చేయాలి? పరిపూర్ణంగా అప్పగించుకోకపోవటం వలన కఠినపరచబడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రభు మాత్రం ఏం చేయాలి? పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వెవరు తెలుసా? సత్తువు గల భూమి లాంటి వాడవు. సత్తువు భూమి లాంటి వాళ్ళు మనల్ని దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఒక శ్రేష్టమైన ద్రాక్ష తోట వల్ల ఒక ఫలభరితముగా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, ప్రభువా రక్షించుకున్నదే దేని కొరకు? ఫలించుట కొరకు. ఫస్ట్లో మనం చూసా కదండి, ప్రభు కొరకు, దేవుని కొరకు ఫలించడానికే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకుని చదువుకున్నాం కదా, జ్ఞాపకం లేదా? చూడండి, మనం రోమి రాసిన పత్రిక మరొకసారి జ్ఞాపకం చేస్తాను. రోమి రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులో నుండి మృతులైతే, ఇక్కడంతా దేవుని వాక్యం చెప్తుందండి. ఎందుకు మనము మృతి పొందాము? మనం ఎందుకు మృతి పొందామండి? దేవుడు ఎందుకు మనము లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఎవరితో జత కట్టాం? మనము యేసుక్రీస్తుతో ఏమయ్యాం? జతపరచబడ్డాం కదా. మరణం ద్వారా ఏమయ్యాం? ఆయనతో జతపరచబడ్డాం. బ్యాప్టిజం ద్వారా ఏమయ్యాం? ఆయనతో పాటు జతపరచబడ్డాం. అలా జతపరచ మనం దేని కొరకంట? దేవుని కొరకు ఫలం ఫలించడానికి, నీ కొరకు కాదు. కాబట్టి అందుకొరకు దేవుడు మనం ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ప్రభా, నేను నీ కొరకు ఫలించడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, కాబట్టి నేనేం కావాలి? ఫలభరితముగా నేను ఉండాలి. దాని కొరకు నువ్వు ఏం చేస్తావో నీ ఇష్ట ప్రకారం ఏం చేయి, నన్ను చేయి. నాలో రాళ్ళు పనికిరాని విషయాలు ఏం చేయి? తీసివేసి నన్ను శుభ్రపరిచి ఏం చేయి? ఫలభరితం నా జీవితాన్ని మార్చు అని ఏం చేయాలి? ప్రభుకి ఈ మధ్యాహ్న కాలం అప్పగించుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకొని కాసేపు ప్రార్థనలో గడుపుదాం. అలలో ప్రేయస్సులో అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ దినమున ఫలించకపోవటానికి గల రెండవ కారణాన్ని మనం చూసాం. ఆ విత్తనాలు రాతి నేలన పడినట్టుగా మనం చూసాం. అందుకే అది వేరు లోతుకు పోలేదు. కాబట్టి శోధన శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క విత్తనము వేరుతో పాటు ఎండిపోయినట్టుగా మనం చూసాం. మనం అనేక దినాల నుంచి వాక్యాన్ని వింటున్నాం. విన్న ఆ క్షణం మాత్రమే మన హృదయాల్లో పని చేస్తుంది. తర్వాత దాన్ని మర్చిపోతున్నాం. తిరిగి ఆ వాక్యము కావచ్చు ఏది గుర్తు లేని స్థితిలో ఉంటున్నాం. కారణం ఏంటంటే మన హృదయాలు కూడా రాతి నేల వలె కఠినంగా ఉన్నదేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన హృదయంలో దేవుని వాక్యము ఎందుకు నివసించటం లేదు? ఎందుకు దేవుని వాక్యము ప్రకారం మన జీవితము ఉండటం లేదు? పరిశీలన చేసుకొని ఈ దినం ప్రభువా నిజంగా ఎంతో వాక్యం విన్నప్పటికీ కూడా ఆ వాక్యం నా జీవితంలో మార్పు కలిగి చేయలేకపోతుంది. దానికి కారణం నేను కఠినుడిగా ఉండడం బట్టే, నా అవిశ్వాసాన్ని బట్టో, లోబడకపోవటాన్ని బట్టో, నా యొక్క పాపాన్ని బట్టో ప్రభు నా హృదయం కఠినపరచబడి ఉంది. దయచేసి నన్ను యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్షమించు ప్రభు, శుద్ధి చేయి ప్రభు. అయ్యా, నేను నీ కొరకు ఫలించుట కొరకు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు నాయనా. దయచేసి ప్రభా నాలో ఈ రాతి హృదయాన్ని తీసివేసి మాంసు హృదయం దయచేయి. నాలో రాతిని తీసివేసి మెత్తటి మన్నుగా లోతుగా వేరుపారేటువంటి యొక్క భూమిగా నేలగాడును మార్చు ప్రభానని ప్రభువులు మనమును అప్పగించుకొని ప్రార్థిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు ఫలించలేకపోతున్నావా? ఏ కారణాన్ని బట్టి ఫలించలేకపోతున్నావో ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు ప్రియ సహోదరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఫలించే బదులు, మంచి ఫలాలు ఫలించే బదులు ఒక నీలో కారు పనులు కనబడుతున్నాయేమో, కోపము, పగ, ద్వేషము, కొట్లాట్లు, గొడవలు, నేత్ర, శరీర, రకరకాల శరీర సంబంధమైనటువంటి స్వభావం నీలో కనబడుతుందేమో, ముళ్ళ పొదల లాంటి జీవితంలో కనబడుతుందేమో. ప్రియ సహోదరుడు, వీటి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయ దేవుని దగ్గర. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రాతి లాంటి హృదయం నీలో ఉన్నప్పటికీ రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే బాగా తవ్వి రాళ్ళను ఏరి పారేసినట్టుగా మనం చూస్తున్నాము. ఏదో నీలో రాళ్ళు ఉన్నాయి, నీ మటుకు నీవు కొన్ని నిర్ణయాలు తీసుకొని నేను అలా ఉండలేను, ఇలా ఉండలేను అనుకొని నీ హృదయాన్ని కట్టెపరుచుకొని జీవిస్తున్నావేమో. ప్రభు చేతికి దేవుని దగ్గర అడుగు, ప్రభు నా వల్ల కాని మాట సవాస్తవం ప్రభు, కానీ నన్ను మీరు రక్తం పెట్టి కొనుక్కున్నారు, నేను ఒక సత్తువు గల భూమి అని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నేను నీ కొరకు మంచి ఫలాలు ఫలించాలి, శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి దేవా, ఇక నన్ను ఆ యొక్క ద్రాక్షను బాగు చేసిన రీతిగా నన్ను కూడా ప్రభు బాగు చేసి నీకు ఫలించేటట్టు చేయమని దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.